ఫ్రెండ్స్, నేను హరివలవోజు. ఈరోజు చెప్పాలనుకుంటున్న ముచ్చట ఏంది ఏంటంటే, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మన కంట్రోల్‌లో ఉంటాయి అని అనిపిస్తది. కానీ అది ఉండవు. సో, అనుభవపూర్వకంగా గానీ, చుట్టూ జరుగుతున్న పరిస్థితులను బట్టి గానీ, ఎవరికాళ్ళు అర్థం చేసుకునేది ఏంది అనంటే, కొన్ని కొన్ని పరిస్థితులు మాత్రమే మన పరిమితులకు లోబడి మన కంట్రోల్‌లో ఉంటాయి. కానీ చాలా వరకు మన కంట్రోల్‌లో లేకుండానే ఉంటాయి. పరీక్ష పాస్ అవ్వడం దగ్గర నుంచి అవతల లవర్ యాక్సెప్ట్ చేసే వరకు, మనం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న దగ్గర నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత దాంట్లో ప్రమోషను, హైకు వచ్చే వరకు, ఫర్ ద సేమ్ పెళ్లి సంబంధాలు చూస్తున్న దగ్గర నుంచి మనం అనుకున్న అవతల సంబంధం యాక్సెప్ట్ అయ్యే వరకు, యాక్సెప్ట్ అయినా పెళ్లి దాకా పోతుందా లేదా అనుకునే వరకు, డబ్బులు సంపాదించడం దగ్గర నుంచి ఆ సంపాదించిన డబ్బులతో సొంత ఇల్లు లేకపోతే కొనుక్కోవడం వరకు, ఒకవేళ కొనుక్కున్నా అది మన పేరు మీద వచ్చి ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా ఉండే వరకు. సో ఇలాంటివన్నీ కూడా చాలా చాలా తక్కువ మాత్రమే మన కంట్రోల్లో ఉంటాయి. అండ్ ఎక్కువ విశాలమైన విషయాలను చూసుకున్నా, లేదు ఎక్కువ మంది ఎక్కువ పరిస్థితులు ప్రభావితం చేసేవి ఉన్నా కానీ పరిస్థితులు మన చేతులు ఉండవు. ఎవరు అనుకుంటారు, ఏదో 2 దేశాలు కొట్టుకుంటే మనకు వంట గ్యాస్కి ఇబ్బంది అవుతుంది అని, ఎలక్ట్రిక్ స్టవ్ తోటి మాత్రమే వర్కౌట్ అవుతుంది అని చెప్పి. సో కొన్నిసార్లు డబ్బులు ఉన్నంత మాత్రాన, టైం ఉన్నంత మాత్రాన అన్నీ జరగవు. ఇంకొన్నిసార్లు ఏం లేకున్నా సరే, పరిస్థితి ఏదెట్లున్నా సరే అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయి ఎవరి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉన్నారు అంటే, అది ఆడైనా మగైనా ఏ వయసు వారైనా ఆనందంగా సంతోషంగా ఉండడం అలవాటైపోతుంది. ఇది ఈరోజు చెప్పాలనుకున్న ముచ్చట. మళ్ళీ కలుస్తాను. బాయ్. నేను హరివలభోజు.